హాయ్ సార్. హాయ్ హాయ్. ఇప్పుడు యాక్చువల్గా ఒక డాక్టర్ 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 అనే పిలవాలా, లేకపోతే సార్, మేడం, కరెక్ట్ అయ్యింది. డాక్టర్ అని పిలవడం ఓకే. సార్ అని కాకుండా డైరెక్ట్ డాక్టర్ అని పిలిస్తే బెస్ట్. చాలా మంది డాక్టర్ అని పిలవాలి. సార్ అంటే మన సార్లు ఉన్నారు కదా, చాలా ఉంటారు. డాక్టర్ బెస్ట్. డాక్టర్ ఎందుకంటే నార్మల్గా సార్ అని ఎవరినైనా అనొచ్చు. సారే అంటారు చాలా మంది, కానీ దానికన్నా డాక్టర్ బెటర్. సార్ చాలా మంది సార్లు సారే కావచ్చు, అంటారు. కానీ సార్లు అందరూ డాక్టర్లు సార్ కాదు అంటే కదా. ఎవరైనా వచ్చి సార్ సార్ అంటారు, కానీ దానికన్నా డాక్టర్ అని పిలవచ్చు. పేరు పెట్టి కూడా డాక్టర్. నా పేరు డాక్టర్ కిరణ్. డాక్టర్ కిరణ్ అంటే యాక్చువల్ బెస్ట్. బెస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీమేల్ డాక్టర్ కైనా అంతే, డాక్టరే. డాక్టర్ అది రెస్పెక్టబుల్. యాక్చువల్గా పేరు పెట్టే పిలవాలి. సార్ అనడము అనేది అది బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పించింది. స్లేవ్ అంట, స్లేవ్స్ సార్ అంటారు. మా బాబు ఇక్కడ వెళ్ళింది కదా, సార్ అని అనకూడదు, పేరు పెట్టి పిలవాలి. ఓకే, సేమ్ పేరు ఉందో ఆ పేరు పెట్టడం మర్యాద. ఓకే. లైక్ మిస్టర్ సార్, ఏ పేరు ఉంటే సార్, సార్ అనకూడదు. పేరుతో నేను డాక్టర్ కాబట్టి డాక్టర్ కిరణ్ అన్నారు. ఓకే, అది మన దగ్గర చిన్న అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ కరెక్ట్. డాక్టర్ కిరణ్ అన్నారు. ఇప్పుడు మీ స్పెషలైజేషన్ జనరల్ సర్జన్, ఓన్లీ అదొకటేనా ఇంకేమైనా? జనరల్ సర్జరీ, లాప్రోస్కోపీ కూడా చేస్తాను. లాప్రోస్కోపీ కూడా స్పెషలైజేషన్ ఉంది. అసలు మీ బిగినింగ్స్ ఎక్కడ? మీ చైల్డ్హుడ్, మీ నేటివ్ స్టడీస్? నేను పుట్టింది కలబ్బూర్, సంగారెడ్డి మండలంలో కలబ్బూర్. అది ఒకప్పుడు రెవెన్యూ ఉండే. కలబ్బూర్లో 1970లో నేను కలబ్బూర్లో పుట్టాను. అక్కడ నుంచి స్కూలింగ్ అంతా కలబ్బూర్లో. నేను 9th వరకు ప్రైమరీ అంతా కలబ్బూర్లో, గవర్నమెంట్ స్కూల్స్. అప్పుడు ప్రైవేట్ ఏది లేకుండా సంగారెడ్డిలో. తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్. దాని తర్వాత నాకు ఉన్న మా ఫ్రెండ్స్ మెయిన్ ఫ్రెండ్ మా సార్ కూడా, బయాలజీ సార్. నేను చదివేదాన్ని చేసి నాకు ఎంకరేజ్ చేసి, నువ్వు మంచి అవుతున్నావు, నువ్వు మెడిసిన్కి వెళ్ళు అని చెప్పి, అప్పుడు చైతన్య కళాశాల అని ఫస్ట్ చైతన్య ఉంది, అక్కడికి నేను లెటర్ రాసి పంపించాను. బిఎన్ రెడ్డి కాంప్లెక్స్ అప్పుడు ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న చైతన్య లేకపోతే డివైడ్ అయ్యి వచ్చి చైతన్య అని పెట్టుకున్నాను. ఫస్ట్ ఓన్లీ చైతన్య కళాశాల ఉంటాయి. ఓకే, ఏ ఇయర్ అది? 1987, 89 టైంలో. బైపీసీ అని తీసుకున్నంటే అప్పుడు నాకు మా టీచర్ల వలన ఎందుకో మ్యాథ్స్ భయం కాబట్టి బైపీసీ తీసుకున్నాను. మ్యాథ్స్ భయం అని చెప్పి డాక్టర్ కాలేదు కదా. సో అంటే అప్పుడు మెడిసిన్ ఎంట్రన్స్ ఎట్లా ఉంటుండే? ఇప్పుడు చేయాలంటే ప్రాసెస్ అయింది. అప్పుడు కష్టపడాలి, తప్పు కోచింగ్ తీసుకున్నాను. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా? ఎంట్రన్స్ కంపల్సరీ. అప్పుడు ఏం ఎంట్రన్స్ ఉంటుంది? సేమ్ అప్పుడు ఎంసెట్ అని ఉండే. సేమ్ ఇప్పుడు నీట్ ఎట్లా అయిందో అప్పుడు ఎంసెట్ మొన్నటి వరకు ఉండే. నీట్ మొన్న చేంజ్ అయింది, ఎంసెట్ అని ఉండే. అంత మాకన్నా ఇంకో 20 years ముందు అప్పుడు మార్క్స్ తోటి పంపిస్తుంది. డైరెక్ట్ మార్క్స్ తోటి ఉంటాయి. 20 years బ్యాక్ ఎంసెట్ మాది ఏపీ ఒకటే ఉండే కాబట్టి, తెలంగాణ లేకుండా కంబైన్డ్గా అప్పుడు ఎంట్రన్స్. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి రాగానే గవర్నమెంట్ స్కూల్స్ కోచింగ్ పంపించింది మా సార్. నేను మంచి చదువుతున్నావు. అప్పుడే నాకు మెడిసిన్ ఉంటుందని అప్పుడే తెలుసు. అప్పటి వరకు మెడిసిన్ ఎంబీబీఎస్ ఉంటుందనే తెలియదు. సెకండ్ ఇయర్లో ఇట్లా ఉంటుంది మా సార్ పంపిస్తే అప్పుడు తెలిసినాక ఓకే ప్రిపేర్ అయితే ఓకే మనం చదవగలుగుతామని. కరెక్ట్ సంగారెడ్డి దాటినామంటే ఓకే చదువు ఇట్లా ఉంటుంది, మనం చదవగలుగుతాం ఓకే అని తెలిసినప్పుడు ఓకే మనం కూడా చదవగలుగుతాం. ఎవరికైనా లోపల ఉంటుంది. దాన్ని మా సార్ గుర్తుపట్టిండు, తీసి మనం తెలుసుకోవాలి. అక్కడ పోయినాక ఇంకా మనకు తెలిసేస్తుంది ఎట్లా చదవాలి ఏంది అనేది. చైతన్య కళాశాల పోయిన తర్వాత ఓకే మాధవరావు సార్ అనుకోండి, ఫిజిక్స్ సార్ దగ్గర పంపించి. ఓకే, కాదు ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసిన. అప్పుడు మధ్యలో పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ ఇంటికి వచ్చిన, కొంచెం గ్యాప్ వచ్చింది చదవడం. సో మళ్ళీ అప్పుడు డిగ్రీ కాలేజ్ ఉండే కర్నూలులో ఏపీఆర్ జేసీ లాగా ఏపీఆర్ డిసి డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. సో ఫస్ట్ అటెంప్ట్ రాకుంటే అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత మళ్ళీ నాకు మెడిసిన్ చేయాలని, ఎందుకు మెడిసిన్ మీద పడ్డది కాబట్టి మెడిసిన్ కావాలి అని. డిగ్రీ అక్కడ కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ చదివి ఫస్ట్ ఇయర్లోనే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. అప్పుడే 88, 89 న్యూకేమ్ అని ఉండే అప్పుడు. ఇదే ఇయర్ 88లో
88 టైంలో 88. 88 88లో 89 అగ్రికల్చర్ బిఎస్ వచ్చింది. అక్కడ నుంచి 89లో 90లో 90లో మళ్ళీ అగ్రికల్చర్ బిఎస్సి కూడా అక్కడ కూడా ఎందుకో మెడిసిన్ కావాలనిపించింది. అది కూడా జాయిన్ అయ్యారు. అగ్రికల్చర్ బిఎస్సి రాజేంద్ర నగర్ బెస్ట్ కాలేజ్ వస్తుంది, కానీ నాకు మెడిసిన్ ఇంట్రెస్ట్ కాబట్టి 91లో మెడిసిన్ జాయిన్ గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్. మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఇన్నిసార్లు కోచింగ్లు ఇన్ని లాంగ్ టర్మ్లో అంటే ఆ టైంలో ఇంట్రెస్టెడ్. నాన్న నువ్వు ఎంత చదువుతాంటే చదువుతాను. మా నాన్న ఏం చేసేవాళ్ళు డాడీ? నాన్న హాస్టల్ వాడాను. మా నాన్న వాళ్ళ అప్పటికే గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, అప్పటికే గవర్నమెంట్ ఎంప్లాయ్. మా తాత ఆ టైంకి మీరు ప్రివిలేజ్డ్ అంటే ఎడ్యుకేషన్. మా తాత కానిస్టేబుల్ అప్పటికే, ఏఆర్ కానిస్టేబుల్ అప్పటికే. ఏఆర్ కానిస్టేబుల్ ఆయనకి చదువు రాకుండా ఓకే కానిస్టేబుల్ అప్పుడు తీసుకున్నారు. అప్పుడు ఆయన తర్వాత మా నాన్న ఆయన ఓకే హాస్టల్ వాడిని మంచి డిగ్రీ వరకు చదువుకొని ఆయన హాస్టల్ వాడినారు. సో మీకు ఫ్రీడమ్ ఉండే లిబర్టీ. ఆయన ఎంతైనా చదువు నేను మెడిసిన్ అప్పుడు నేను అప్పుడు మ్యూచువల్ ఉంటుండే, మాకు మనీ తీసుకొని ఇంకో కాలేజ్ కూడా. ఆయనకు ఇంట్రెస్ట్, ఆయనకు సిక్స్ సెన్స్ అని పోవద్దు, నీకు కావాలంటే ఎమ్మడే కావాలంటే బైక్ అని ఇప్పిస్తే కానీ అక్కడ పోవద్దు అని చెప్పేసి ఎమ్మడే నాకు బైక్ ఇచ్చేసింది సెకండ్ ఇయర్ మెడిసిన్లో. సో అది మంచి డెసిషన్. గాంధీలో ఉండడం నాకు, గాంధీ అనేది నాకు ఒక మదర్ లాగా. నాకు ఎంబీబీఎస్ అంటే నేను పీజీ కూడా అందుకే మళ్ళీ గాంధీలోనే రాసినప్పుడు దాన్ని చూస్తే ఏదో నాకు మదర్ అపీరియన్స్ అనిపిస్తుంది. గాంధీ ఇప్పుడు లేదు, కొత్త కాలేజ్ అయింది, మా పాత కాలేజ్. ఏ బండి కొనుక్కున్నారు మరి బైక్? ఇప్పుడు హోండా ఎస్ఎస్ అని అప్పుడు కొత్తగా వచ్చింది. హోండా ఎస్ఎస్ అది కూడా సరిగ్గా అందే. అప్పుడు బైక్ నడిపేయడం రాదు, నడిపేయడం రాదే, దాంతో నేర్చుకున్నాను. ఎంబీబీఎస్ ఏ ఇయర్లో అయిపోయింది? 91 జాయినింగ్, 91 to హౌస్ సైన్స్ అన్ని కల్పిస్తే 97 వరకు వస్తుంది. ఎక్కడ చేసారు హౌస్? గాంధీ మెడికల్ కాలేజ్. గాంధీ మెడికల్ కాలేజ్ గ్రేట్ కాలేజ్. తెలుగు మీడియం నుంచి పోయి మనం కష్టపడి ఇచ్చినాం. ఓకే, నా వరకు సాటిస్ఫైగా చదివినాం. దాని తర్వాత ఎంబీబీఎస్ కాగానే పీజీ ప్రిపేర్ అవుతున్నా, గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. సో ఆ టైంలో ఏముందంటే గవర్నమెంట్ జాబే ఇంట్రెస్ట్. అందరు చాలా మంది డిస్కస్ చేసి నేను గవర్నమెంట్లోనే జాయిన్ అంటే గవర్నమెంట్ జాయిన్ 3 yearsకి మళ్ళీ పీజీ రాస్తే మళ్ళీ ఫస్ట్ టైంలో జనరల్ సర్జరీ ఉస్మానియాలో తీసుకు. ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఇప్పుడు స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? చాలా ఉంటాయి, మినిమం ఒక 20-25 ఉంటాయి. మన హెయిర్ నుంచి లెక్కేస్తే ఇక్కడ నుంచి స్కిన్, ఆప్థల్మాలజీ, డెంటల్, ఈఎన్టీ, అట్లా చెస్ట్, ఆర్థోపెడిక్స్, హార్ట్, అట్లా లెక్కేస్తే 20 అబోనే ఉంటాయి. ఓకే, అన్ని బాడీని ఒక్కొక్కరు పనిచేసుకుంటాం. ఇప్పుడు జనరల్ సర్జన్ స్పెషలైజేషన్ అంటే ఏంటి అసలు? జనరల్ సర్జన్ అంటే మేము ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్ చేయాలి. జనరల్ అంటే న్యూరో కాడ నుంచి హార్ట్, ఆర్థో అన్ని పోస్టింగ్స్ ఉంటాయి, అన్ని చేయగలుగుతాం. జనరల్ సర్జన్ అన్ని టచ్ ఉంటుంది. బేసిక్ ఆర్థో కూడా 1 పోస్టింగ్ ఉంటుంది. బేసిక్ ఆర్థో చేసుకోవచ్చు, చిన్న ఆప్థల్మాలజీ ఉండదు. ఆప్థల్మాలజీ ఏంటి టచ్ ఉండదు, ఎంబీబీఎస్లోనే ఉంటుంది. ఆప్థల్మాలజీ పోస్టింగ్ ఉంటుంది, అది స్పెషాలిటీ. దాంట్లో కూడా సూపర్ స్పెషాలిటీ వచ్చేసింది. ఆప్థల్మాలజీ అనేది మనకు అది ఏంటి 2 టచ్ ఉండదు. ఆప్థల్మాలజీ అనేది ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి వదిలేయడం బెటర్, ఏ స్పెషాలిటీ వాళ్ళు చూసుకోవడం బెటర్, మనం టచ్ చేయకూడదు బెటర్. ఎందుకంటే ఐస్ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ సర్జరీస్ ఆల్మోస్ట్ అన్ని బౌల్ సంబంధించిన అంటే అపెండిక్స్, హెర్నియాస్, బౌల్ ఆపరేషన్స్, హెర్నియాస్, అబ్డామినల్ హెర్నియాస్ వస్తాయి, థైరాయిడ్, ఇక్కడ పారోటిడ్, గాల్ బ్లాడర్, మెయిన్గా స్టమక్ ఇష్యూస్. అసలు హెర్నియా అంటే ఏమంటామంటే అబ్నార్మల్ ఓపెనింగ్ అన్నమాట. అబ్నార్మల్ పొటేషన్ ఆఫ్ అబ్నార్మల్ విస్కస్ బౌల్ అనేది హెర్నియల్ ఆర్ఫీసెస్ ఉంటాయి మనకి. హెర్నియా అనేది సో అబ్నార్మల్ ఓపెనింగ్ నుంచి కంటెంట్స్ వచ్చి బయటికి రావడం. అంటే ఓపెనింగ్ అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ఇంటెస్టైన్ ఓపెన్ అవుతుందా లేకపోతే ఇంటెస్టైన్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎక్కడ బయటకు వస్తాయి? నార్మల్ ఏమైందంటే కడుపులో కానీ బయటకు వస్తాయి. మనం చాలా హెర్నియాలు ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే ఇంగ్వెనల్ హెర్నియా. ఇంగ్వెనల్ హెర్నియా అంటే బర్త్ కూడా ఉంటుంది పిల్లలకి. ఎట్లా అంటే వీక్నెస్ అక్కడ ఉన్న మనకు ఈ యూజర్లో ఏంటంటే టెస్టిస్ అబ్డామినల్ ఉంటాయి. బర్త్ అయినప్పుడు అది బయటకు వస్తుంది స్క్రోటంలో, గ్రాడ్యువల్ గా బయటకు వస్తుంది. స్క్రోటంకి వచ్చిన వే ఉంటుంది కదా, ఆ వే అనేది కొందరికి వీక్నెస్ ఉంటుంది, కొందరికి మామూలుగా క్లోజ్ అయిపోతాయి. ఆ విజిల్స్ అవి ఉన్న దాంతో క్లోజ్ అయిపోతుంది. కొందరికి ఆ వీక్నెస్ తోటి ఈ అబ్డామినల్ ఉన్న కంటెంట్స్ బయటికి వస్తుంది.
మొమెంటం రావచ్చు, బౌల్ రావచ్చు. ఓకే ఇవి వచ్చే కంటెంట్స్ వచ్చిన దాన్ని హెర్నియా అంటాం. ఓకే. సో ఒక్కొక్కసారి ఈ హెర్నియా, వేలో ఇన్వెనల్ ఇంగ్వెనల్ హెర్నియా, ఇంగ్వెనల్ హెర్నియా ఉంటాయి. చాలా హెర్నియాస్ ఉన్నాయి. ఇంటెస్టైనల్ హెర్నియా అంటే ఇంటెస్టైనల్ అంటే ఇది కూడా ఇంటెస్టైనల్ హెర్నియా. ఇంటెస్టైన్ అయితే బయటకు వస్తుంది ఏరియాని బట్టి. అది ఇంగ్వెనల్ హెర్నియా కాబట్టి ఇంగ్వెనల్. రీసెంట్ గా ఒక సర్జరీ అంటే తెలిసిన వాళ్ళకి అయింది. ఇప్పుడు ఇంటెస్టైన్స్ ఇప్పుడు లేయర్ ఉంటుంది ఇప్పుడు స్కిన్ లోపల, అంటే ఇప్పుడు మన లోపల ఇంటర్స్టేటియం అంటారు కదా, న్యూలీ ఫౌండ్ ఆర్గానిక్స్, ఇంటర్స్టిషన్. దాని నుండి బయటికి వచ్చింది. అది వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళకి చెప్పడానికి రాకనే ఏంటంటే ఇట్లా ఏదో కొవ్వు ఉంటుందంట, దాని నుండి బయటికి వచ్చేసిందంట, ఏదో సర్జరీ చేసారు, ఆపరేషన్ చేసారు. ఇంటర్స్టేటియం నుండి కూడా ఏరియాలో అయింది అంటే అబ్డామన్ పైన, అబ్డామిన్ అప్పర్ అబ్డామన్ పైన అంటే మనము మామూలుగా బై బర్త్ వచ్చేది. బర్త్ కానీ వెయిట్ లిఫ్ట్ చేస్తే కానీ వీక్నెస్ పార్ట్ రెక్టస్ నుంచి బయటకు వచ్చేదాన్ని. ఇప్పుడు ఎపిగాస్టిక్ అంటే ఎపిగాస్టిక్ ఏరియా, అంబిలికస్ అంటే అంబిలికల్ ఏరియా. అట్లా ఏరియా అంటే ఆ ఏరియాని బట్టి. అంటే ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నాను. ఇప్పుడు పర్సన్ ఈ అబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్ లేకపోయినా కానీ జరుగుతుంది వీక్నెస్. ఇది కోర్ స్ట్రెంత్ లేకనే, స్ట్రెంత్ లేకనే ఆ వీక్నెస్ తోటి అక్కడ ఓపెనింగ్ అవుతుంది. ఓపెనింగ్ ఆ బౌల్స్ బయటకు వచ్చేస్తేనే హెర్నియా. బౌల్స్ కానీ మొమెంటం కానీ బయటకు వస్తే ఒకసారి ఎమర్జెన్సీలు ఏమైతే పడదిరుగుతాయి. ఓకే స్ట్రాంగులేషన్ అయితే అది ఎమర్జెన్సీ. బౌల్ గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బౌల్ కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ జనరల్ సర్జన్ ఏ సర్జరీ అయినా స్టిచెస్ కదా, ఎన్ని రకాల స్టిచెస్ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంటాయి. అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి? స్టిచెస్ అంటే సూచర్ మెటీరియల్ అట్లనా? అంటే టైప్స్ సూచర్ మెటీరియల్ కానీ ఇప్పుడు కొన్ని సబ్క్యూటేనియస్ ఉంటాయి కదా, సబ్క్యూటేనియస్ చేస్తారు. అదే అవి ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఏంటిది? రకాలని ఏదేసినా స్కిన్ అనేది అది స్టిచెస్ అనేటివి మన కొన్ని రోజులు టెంపరీ కవర్ చేయడానికి, స్కిన్ కవర్ చేయడానికి లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్డామన్ అనుకోండి, అబ్డామన్ అంటే లోపల నుంచి పెరిటోనియం కవర్ ఒక లేయర్ ఉంటుంది, దానిపైన రెక్టస్ అని ఉంటుంది, రెక్టస్ పైన రెక్టస్ మజిల్, దానిపైన ఫేషియా, స్కిన్ ఉంటుంది. ఈ అన్ని లేయర్ వైజ్ మనం ఎట్లయితే లేయర్ వైజ్ ఓపెన్ చేస్తాం, లేయర్ వైజ్ సూచర్ చేసుకుంటే అబ్డామన్లో వచ్చినామంటే అబ్జర్వబుల్ ఉంటుంది అన్నట్టు, అది కరిగిపోయే సూచర్స్ ఉంటాయి, అవి కరిగిపోయి వేస్తాం. సో మనం డిక్టమ్ ఏంటంటే ఎట్లయితే ఓపెన్ చేసినామో అట్లా క్లోజ్ చేస్తూ రావాలి. అబ్డామన్ లోపల కరిగిపోయేటి వేయాలి కంపల్సరీ, లేకుంటే బౌల్స్ కత్తుకుంటాయి కాబట్టి కరిగిపోయి వేస్తాం. స్కిన్ పైన కరగని వేయాలి. ఇవి ఎన్ని రోజులు ఉన్నా మా అబ్డామన్ పైన వరకు ఉంటే మా 10 days 14 days, అంతకన్నా ఎక్కువ ఉండదు. మెయిన్ స్కిన్ అప్రాక్సిమేషన్ గురించి, టెంపరీ కాబట్టి స్కిన్ అప్రాక్సిమేట్ ఉండాలి కాబట్టి ఏ స్టిచర్ వేసినా నాన్ అబ్జర్బుల్ వేయాలి. నాన్ అబ్జర్బుల్ అని ఉంటాయి ప్రోటీన్ కానీ ఇట్లా. అంటే ఈ సూచర్ మెటీరియల్లో కూడా ఇప్పుడు నైలాన్ యూజ్ చేస్తారు, నైలాన్ యూజ్ చేస్తారు. నాన్ అబ్జర్బుల్ అది. అండ్ ప్రోటీన్ మెటీరియల్ అని చెప్పి సైంటిఫికల్ గా అంటున్నారు కానీ యానిమల్ మెటీరియల్ తో కూడా యూజ్ చేస్తారు. క్యాట్గట్ యానిమల్ మెటీరియల్ కరెక్ట్. క్యాట్గట్ అనేది ఉంటుంది అబ్జర్వబుల్, అది ఇంకా బ్యాన్ చేస్తా అంటున్నారు కానీ స్టిల్ యూజ్ చేస్తున్నాము. బ్యాన్ చేద్దాం అనే దానికి రీజన్ ఏంది అంటే దాంతో రియాక్షన్ ఉంటుంది, యానిమల్ ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ బాడీ రియాక్షన్ ఉంటుంది, దాంతో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఓన్లీ అక్కడ సైంటిఫికల్ గానే బ్యాన్ చేద్దాం. ఎందుకు ఇది డౌట్ ఎందుకు వచ్చింది అంటే ప్రజెంట్ ఇండియాలో తీసుకుంటే ఇప్పుడు రిలీజియస్ ఎట్లా ఇట్లా తీసుకుంటే అట్లా కూడా ఏమన్నా వచ్చి ఏమన్నా చేస్తున్నా సింథటిక్ యూజ్ చేస్తున్నాం మ్యాక్సిమం. ఇప్పుడు యానిమల్ మెటీరియల్ కాబట్టి ఇన్ఫెక్షన్ రియాక్షన్ ప్రోటీన్ కాబట్టి రియాక్షన్ తీసేయాలని. ఇప్పుడు వూండ్స్ ఉంటాయి కదా, దెబ్బలు అంటే గాయాలు ఉంటాయి కదా, అంటే అవి కూడా రకరకాలు ఉంటాయి కదా. అందరు ఇప్పుడు గాయం సింపుల్ గా వేస్తారు, యాక్చువల్గా ఎన్ని టైప్స్ ఉంటాయి? గాయం అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది, చిన్న దగ్గర బ్రూయిజ్ అంటే ఓన్లీ రెడ్గా అవుతుంది. ఓకే, ఇంకొంచెం లావుగా అయ్యి బ్లడ్ లాగా వస్తుంది హిమటోమా అంటారు, కంట్యూషన్ అంటారు. ఇంకొంచెం ఎక్కువ దెబ్బ తగులుతుంది. కట్ అయితే లాసరేషన్ అంటారు. అట్లా పంక్చర్ అంటే షార్ప్ ఆబ్జెక్ట్ కట్ అయితే పంక్చర్. కట్ అవ్వడమా లేకపోతే లోపల పోవడం షార్ప్ ఆబ్జెక్ట్ అంటే ఒక మనిషిని పొడవడం అయినా దిగినా కానీ షార్ప్ ఆబ్జెక్ట్ దిగినా కూడా పంక్చరింగ్ ఉండదు. ఆల్మోస్ట్ మన పంక్చర్ అంటే పంక్చర్ ఇన్సైజ్ ఉంటాం పంక్చర్ ఉండదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్ అయింది, అక్కడ తగిలే దెబ్బలు ఏమేమి ఉంటాయి? రోడ్ ఎట్లా బ్లంట్ ఇంజరీ, మనం ఇప్పుడు నేను అన్నట్టు కంట్యూషన్ ఉండొచ్చు, జీన్ ఆపరేషన్ ఉండొచ్చు, లాసరేషన్ ఉండొచ్చు, స్కిన్ వెళ్ళిపోవచ్చు, మొత్తం స్కిన్ అవల్షన్ కావచ్చు, స్కిన్ వెళ్ళిపోవచ్చు, ఇంకా లోపలికి వెళ్తే ఫ్రాక్చర్ కావచ్చు, హిమటోమా ఇప్పుడు అన్నాం కదా హిమటోమా. ఇక్కడ అంటే స్టిచెస్ వేయగలిగేటి ఏమిటి? స్కిన్ అప్రాక్సిమేట్ వస్తుందంటే స్టిచెస్ వేయాలి కంపల్సరీ. స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ది బాడీ, అది స్కిన్ మన ప్రొటెక్షన్.
ఓకే. కంపల్సరీ స్కిన్ ఆపరేషన్ ఒకటి వచ్చిందంటే దాన్ని కవర్ చేయాలి, లేకపోతే స్కిన్ రాకుండా కానీ పై నుంచి మనం డ్రెస్సింగ్ అవి చేస్తాం. స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ కవరేజ్ ఏదైనా సూచర్ చేయాలి. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ పోస్టింగ్ ఎప్పుడు తీసుకున్నారు? ఎంబీబీఎస్ తర్వాత ఏ ఇయర్లో తీసుకున్నారు? ఎంబీబీఎస్ తర్వాత నేను 99లో జాయిన్ అయ్యాను. 99 పోస్టింగ్ ఎక్కడ? ఏప్రిల్ 24. ఫస్ట్ కల్దేవకుంట్ల అని మంత్రాలయం మండలం. మంత్రాలయం ఉన్నా కదా, మంత్రాలయం మండలం ఫేమస్ రాఘవేంద్ర స్వామి టెంపుల్. ఏ డిస్టిక్ ఏది వస్తుంది? డిస్ట్రిక్ట్ కర్నూలు. కర్నూలు పోస్టింగ్. కర్నూలు మంత్రాలయం మండలం ఎమ్మిగనూరు అని ఉంటుంది. ఎమ్మిగనూరులో ఉంటుంటే అక్కడ నుంచి ఒక ఆయన డిటి నాయక్ అని ఒకప్పుడు ఫేమస్ ఆయన. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? 1 year. ఓకే. డిటి నాయక్ అంటే ఆయన డాక్టరే. ఆయన ఐపీఎస్ చేసి డాక్టర్ తర్వాత ఐపీఎస్ చేసి ఐసీ అయ్యండి. ఓకే. ఆయన ఇక్కడ సో దానికి ఏంటంటే ఈ కలిదేవకుంటలో చేసిన వాళ్ళందరూ ఆ లెవెల్ వెళ్ళిపోతారు, అందరు పెద్దవాళ్ళు అవుతారు సార్. మంచి ప్లేస్. నేను అది చాలా రిమోట్, భయమైంది అసలు అక్కడ పోవాలంటే. అంటే ఇక అక్కడ వేకెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ దొరకలేదు మనం. అక్కడ సర్జరీస్ అవుతుండ? పిఎస్సీ, చిన్న పిఎస్సీ చేస్తుంటుంది. ఓకే. టిబెక్టివ్ లాంటి అయితే చిన్న చిన్న. తర్వాత పోస్టింగ్ ఎక్కడ? తర్వాత అక్కడ నుంచి నేను నా నేటివ్ ప్లేస్ కావాలని చెప్పేసి డైరెక్టర్ వెళ్తున్న అడిగితే ఆయన మెదక్ ఇచ్చారు. మెదక్ దగ్గర సర్దానా అని అంటారు. సర్దానాలో జాయిన్ అయ్యాను. 2000లో వచ్చింది. 1 year 2000లో ఇక్కడికి వచ్చి 2000 నుంచి 2002 ఇక్కడ చేసి దాని తర్వాత ఇంకా స్పెషాలిటీ కావాలని 3 years సర్వీస్ కోటా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయినా కాబట్టి ఇష్టం లేకున్నా అది అందరి డిస్కషన్లో ఏంటంటే గవర్నమెంట్ జాబ్ బెస్ట్ అన్నట్టు అది అయిపోయింది. యాక్చువల్గా పీజీ చేసేది ఉండే, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టు జాయిన్ అని 3 years సర్వీస్ కోటా వస్తుంది. ఇన్ సర్వీస్లో పోవచ్చు, మనకు జాబ్ కంటిన్యూ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ మా గాంధీకి వెళ్ళిపోయి 3 months అక్కడ మళ్ళీ చదివి మళ్ళీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ ఉస్మానియాలో జనరల్ సర్వీస్ 2002లో. 2005 3 years సర్జరీ 3 years. ఓకే. 3 years ఫస్ట్. అంటే ఏమేమి ట్రైనింగ్ చేస్తారు అక్కడ? అన్నీ టాప్ టు బాటమ్ అంతే. ఉస్మానియా అంటే అదొక సముద్రం. సముద్రం అని ఒక ఏంటంటే అది ఉస్మానియా అంటే ఒకప్పుడు ఎట్లా నేమ్ ఉండంటే బీడీలు చేస్తే కూడా ఉస్మానియాలు చేయాలంటే ఒక బ్రాండ్. ఆ కాలేజీలో ప్రెస్టీజియస్ కాలేజ్. అట్లా గుడ్డిగా అనేవాళ్ళంటే ఎక్కడ చేసినా సరే బీడీలు అంటే చిన్న అది కదా, ఉస్మానియాలు చేస్తా అంటే ఉస్మానియాలు అంటే అంత పర్ఫెక్ట్ నేర్చుకుంటాం. ఉస్మానియా అంత బ్రాండ్ ఉంది. ఉస్మానియా నుంచి తర్వాత పోస్టింగ్ ఎక్కడ? ఉస్మానియా అయిన తర్వాత మళ్ళీ ఒక 2 years ఇక్కడ చేసిన మెదక్ దగ్గరనే. 2 years తర్వాత మళ్ళీ సంగారెడ్డికి వచ్చిన 2007. ఇక్కడ పోస్టింగ్ ఏంటప్పుడు? ఇక్కడ జలసర్జన్ వచ్చేసినాయి. జలసర్జన్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కదా సంగారెడ్డి. 2007 నుంచి ఇక్కడనే ఉన్నాను. ఎన్ని సర్జరీస్ ఎన్ని అవుతుండే అప్పుడు యావరేజ్గా సంగారెడ్డిలో యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్? మేము లిస్ట్ వేసుకుంటే లిస్ట్ మినిమం ఒక థియేటర్కు 10 నుంచి 15 వరకు వేసుకుంటాం. పర్ డే 2 theaters ఉంటాయి. వీక్లీ 2 ఉంటాయి. వీక్లీ 2 అంటే వీక్లీ ఒక యావరేజ్ అయినా 10 వేసుకోండి. మళ్ళీ మధ్యలో కూడా ఎమర్జెన్సీ చేస్తాం. మళ్ళీ ఎమర్జెన్సీస్ అపెండిక్స్ కానీ ఆల్మోస్ట్ నేను 2 years ఒక్కనే ఉన్నా. ఒక్కనే వర్క్ చేసేది. అసలు డైలీ 2 surgeries చేస్తుంటాను. అట్లా నాకు సంగారెడ్డి చాలా నేర్పించింది. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా కేసెస్ చేసిన. ఎమర్జెన్సీ ఎప్పుడన్నా నన్నే యాడ్ చేసేవాళ్ళు. ఇంకా దాన్ని నేను ఆ గవర్నమెంట్ ఉన్న పేషెంట్ మనకు చాలా నేర్పిస్తుంది. మేమంతా నేర్చుకునేది పేషెంట్లతోటి. ఇక్కడ ఉన్న వాళ్ళతోటి నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. దానికి నేను చాలా గ్రేట్ఫుల్. సంగారెడ్డి అన్ని సర్జరీస్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక్కడున్నా నన్ను ఏమైనా కాంప్లికేషన్ అయినా ఎందుకంటే నాకు ఆ వే అట్లా వచ్చేసింది. అంటే ఈ ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి నేను రుణపడి, ఎందుకంటే ఈ పేషెంట్స్ సంగారెడ్డికి రుణపడి ఎందుకంటే నేను నేర్చుకోగలిగిన వాళ్ళకు మనం హెల్ప్ చేయడం ఏమో నేను కూడా అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. డాక్టర్ ఇప్పుడు పోస్ట్ మార్టమ్స్ చేసారా? ఎన్ని ఇయర్స్ చేసి? ఒక 1 year చేసింటాను. నేను స్పెషాలిటీ కాబట్టి నేను పోస్ట్ మార్టం కూడా స్పెషాలిటీ ఉంటుంది. దాని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. నేను సర్జన్ కాబట్టి ఇక్కడ యాజ్ ఎ జనరల్ అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి కొన్ని రోజులు చేసిన. అది పెద్ద మన సబ్జెక్ట్ కాదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేదు. వద్దనుకో ఉన్నప్పుడు తప్పలేదు. అంటే ఎవరి స్పెషాలిటీ దానికి మనం కరెక్ట్ న్యాయం చేయాలంటే ఎవరు స్పెషల్ వాళ్ళు చేయడం బట్టి
నేను ఓన్లీ ఎంబీబీఎస్లో కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది అంతే, కొన్ని రోజుల్లో ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్నా అంటే అది సర్జన్గా పేషెంట్స్కి కానీ లేదా డాక్టర్గా మీకు కానీ ఇబ్బందులు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎప్పుడు 2005లో వచ్చారా? 7లో 7లో వచ్చి 2007 నుండి తీసుకుంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ వరకు కూడా ఆ ప్రోగ్రెస్ కానీ అప్పుడున్న ఇబ్బందులు కానీ సర్జరీ డిపార్ట్మెంట్ అయితే నేను వచ్చినప్పుడు కూడా అప్పటికే మా సీనియర్లు కూడా చేసేవాళ్ళు. నేను వచ్చినాక అయితే చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేయడం, నాకు అందులో చుట్టుపక్కల నేను లోకల్ కాబట్టి అందరు తెలిసిన వాళ్ళు. సో నాకు ప్రైవేట్ కన్నా ఇక్కడికి చేస్తేనే ఏదో సాటిస్ఫాక్షన్. నా వాళ్ళు వీళ్ళంతా నా వాళ్ళకి ఏదో చేయాలని నేను కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంటే కాబట్టి చుట్టుపక్కల అంతా నన్ను అడిగి వచ్చేవాళ్ళు. అట్లా ఇంప్రూవ్ అయ్యింది సర్జరీ డిపార్ట్మెంట్, చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో అన్నీ చేసేవాళ్ళం, ఆల్మోస్ట్ అన్ని సర్జరీలు చేసేవాళ్ళం. ఒక హార్ట్ బ్రెయిన్ సంబంధించి తప్పితే మిగతా అన్ని కన్నా చేస్తుంటాం. హార్ట్ ఎవరు చేయలేము, సపరేషన్ చేయలేము కాబట్టి యూరాలజీ ఒకటి, కిడ్నీ కూడా ఓపెన్ సర్జరీ చేసినాం బాగా, కిడ్నీ వరకు కూడా చేసినాం. సో మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏంటంటే ప్రైమరీ అంటాము, ఇది సెకండరీ లెవెల్. టెర్షరీ లెవెల్ అంటే గాంధీ ఉస్మానియా టెర్షరీ లెవెల్, ఇది సెకండరీ లెవెల్. కానీ నేను ఆల్మోస్ట్ హార్ట్ బ్రెయిన్ తప్పితే మిగతా అన్నీ చేసినాం. ఓపెన్ సర్జరీలు అయితే అన్నీ చేశారు, అన్ని స్పెషాలిటీ చేసినాం. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే యూజ్ చేసుకోవాలి, బాగానే ఉంది. మ్యాన్ పవర్ తక్కువ. గవర్నమెంట్లో ఏంటంటే సిస్టర్స్ బాయ్స్ అన్నీ కొంచెం తక్కువ పవర్, అయినా అడ్జస్ట్ చేసుకుని మొత్తం మీద అయితే బాగానే చేసినాం. ఓకే గవర్నమెంట్ అంటేనే అడ్జస్ట్ మనకు బాగా నేర్పిస్తుంది. ఇది ఉన్నది ఇది లేకున్నా అడ్జస్ట్ అయ్యి చేయడం. ఒకటి ఫ్యూచర్ లేదు, ఇంకోటి ఉంది, సరే దాంతో అడ్జస్ట్ చేసి మొత్తం మీద అయితే దాన్ని సక్సెస్ చేస్తాం. మరి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమి ఇబ్బంది లేదు అంటే మా ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దాని దీనికి. ఇది కూడా యూజ్ చేయొచ్చు, ఆల్టర్నేట్ అన్నట్టు. అది కాకుండా ఇది కూడా యూజ్ చేయొచ్చు. అట్లా గవర్నమెంట్లో బాగానే అడ్జస్ట్ అయి చేస్తాం. కాంప్రమైజ్ ఏం లేదు సర్జరీ విషయంలో. మంచి అవుట్కమ్ ఉండే, ఎక్కడ కూడా ఏది లేకుండా బాగానే చేసినాం. సంగారెడ్డిలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 2007 నుంచి మొన్న 24 వరకు ఉన్నా, 2024 వరకు. కానీ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దాకా. 15 ఇయర్స్లో బాగా గుర్తుండిపోయిన కేసెస్ ఏంది గవర్నమెంట్ హాస్పిటల్? సర్జరీస్ అన్నీ బాగానే చేసినాం, గుర్తుండే ఇట్లా అని ఏం లేదు. అంటే స్పెసిఫిక్గా ఇది ఎక్కువ కష్టం అనిపించింది, యాక్సిడెంటల్ కేసు కావచ్చు ఎక్సెట్రా, కష్టం అనిపించింది అంటే కొన్ని ఉంటుంది. ఇప్పుడు మెసెంట్రిక్ వెయిన్ థ్రాంబోసిస్ అని వస్తుంది, అది ఐడెంటిఫై చేయడం కష్టం. పెయిన్ ఉంటుంది, మెసెంట్రిక్ వెయిన్ థ్రాంబోసిస్ అని ఉంటుంది. మెసెంట్రిక్ వెయిన్ థ్రాంబోసిస్ అయితే ఏంటంటే బౌల్కు థ్రాంబోసిస్ అయిపోయి ఆ బౌల్ మొత్తం గ్యాంగ్రీన్ అయిపోతుంది. అది బయటికి మనకు కన్ఫర్మేషన్ కష్టం ఇక్కడ ఈ సెటప్లో. సో మనం ఆ పెయిన్ అబ్డామన్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నాం, పెయిన్ ఉంది క్లినికల్లీ, అంటే కరెక్ట్ డయాగ్నోసిస్ ఉండదు ఇట్లా. సో అది ఓపెన్ చేసేసరికి బౌల్ అంతా నెక్రోసిస్, మెసెంట్రిక్ వెయిన్ థ్రాంబోసిస్ బౌల్ అంతా నెక్రోసిస్. ఆమెకు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే రికవరీ కాదు కదా, కట్ చేయాలి. బౌల్ నెక్రోసిస్ గ్యాంగ్రీన్ అయిందంటే కట్ చేసి మళ్ళీ సూచర్ చేయాలి. కట్ చేసి సూచర్ చేసినాక కూడా మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ నుంచి సివిఏ అంటాం, సెరెబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. అంటే బ్రెయిన్ కూడా ఆ థ్రాంబస్ కూడా బ్రెయిన్ కూడా వచ్చేసి సివిఏ మన పెరాలసిస్ వచ్చింది. ఓకే. సో అట్లా కష్టమైంది, మనం సడన్గా గుర్తుపట్టలేదు, ప్రాబ్లమే అటువంటిది. ఆ సర్జరీ మంచిగా అయింది, కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ గాంధీ రిఫర్ చేయాల్సి వచ్చింది. అక్కడ పోయినాక పెరాలసిస్ వచ్చింది ఒకసారి. అట్లా కొన్ని కేసెస్ అట్లా ఉంటాయి. ఒక పేషెంట్ ఆపరేషన్ చేసినాం, రైట్ ఇలాక్ అపెండిక్స్ అనుకుని ఓపెన్ చేస్తే అది మాస్ ఉండే. మా సీనియర్లతోటి డిస్కస్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసినాం, క్యాన్సర్ అని వచ్చింది, పంపించినాం. అట్లా కానీ మంచి చేసినాం. మన కిడ్నీ ఆపరేషన్స్, స్టోన్స్ కానీ కిడ్నీ అన్నీ. ఇది ఒక్కటి నాకు అంటే రిఫర్ చేయాల్సి వచ్చింది. ఓపెన్ చేస్తేనే చిన్న ప్రాబ్లం అనుకున్నా కానీ అబ్డామన్ అనేది అందుకే దాన్ని పాండ్రా బాక్స్ అంటాం. అంటే పాండ్రా బాక్స్ అంటే మ్యాజిక్ బాక్స్. మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, లోపల పోతే ఇంకొకటి ఉంటుంది. కొంతవరకు మ్యాక్సిమం. ఇప్పుడు వెయిన్ థ్రాంబోసిస్ ఉంటాయి, ఇప్పుడు డివిటీ ఉంటుంది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంటాయి కదా, వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి?
టీపీ థ్రాంబోసిస్ అనేది సివియర్ కాంప్లికేషన్. దాని నుంచి సడన్గా ఈ థ్రాంబోసిస్ ఏమైందంటే ఒకసారి డిస్లాట్ అయ్యి హార్ట్కి వచ్చేయచ్చు. ఓకే. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ లా లిటరల్ టైం బాంబ్ పెట్టుకొని తిరగడం. అట్లా దాన్ని చాలా మంచి సెంటర్లో కదలకుండా ఉండి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అప్పటికి కూడా సడన్గా రావచ్చు. ఓకే. సడన్గా వచ్చేసి పల్మనరీ వెయిన్స్ కూడా వచ్చేయచ్చు. థ్రాంబోసిస్ అంటాం, సడన్గా వచ్చేస్తుంది. హార్ట్కి రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు. ప్రజెంట్ ఇప్పుడు డీవీటీకి యూజ్ చేసేది ఇప్పుడు ఆ కంప్రెస్డ్ సాక్స్ యూజ్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు అది ఒక్కటేనా, అంటే మేనేజబుల్ మాత్రమేనా, దానికి ట్రీట్మెంట్ ఏం లేదు? ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ చాలా డెవలప్ అయింది. చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఫిల్టర్స్ వస్తాయి, ఐవీసీ ఫిల్టర్స్ అని వస్తాయి. ఏవైతే మెయిన్ వెయిన్ ఉంటుంది కదా, ఐవీసీ ఇన్ఫేవినక్ దీని నుంచి ఆటకెళ్ళి ఆ వెయిన్ ఫిల్టర్స్ వేసేస్తారు ఇక్కడ. ఓకే. వేసేసిందంటే అక్కడ ఆపేస్తుంది, ఇంకా పైకి వెళ్ళదు. దాని తర్వాత మిగతా అన్ని ట్రీట్మెంట్ స్లోగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వాస్కులర్ సర్జన్స్ వచ్చారు, అవి తీసేస్తారు. క్లాట్ తీసేసేయచ్చు. కానీ స్లోగా మెడిసిన్ తోటి తీసుకున్న కాంప్లికేటెడ్ కండిషన్ అది డీవీటీ. దాని ట్రీట్మెంట్ వచ్చేసింది, కానీ కరెక్ట్ సెటప్ లో కరెక్ట్ స్పెషలైజేషన్ ఉంటే. అండ్ ఇంకొకటి ఇప్పుడు జనాలు కూడా అంటే పబ్లిక్ కూడా అది అని తెలవాలని కూడా కష్టం కదంటే వీళ్ళకి. చాలా మంది కూడా నాకు ఇప్పుడు స్కాన్ దానికి డాప్లర్ స్టడీ చేయాలి, వీనస్ థ్రాంబోసిస్ ఉందా, ఆర్టరీయల్ థ్రాంబోసిస్ ఉందా, అది చేసుకోవడానికి కూడా కొంచెం మనీ ఎక్కువ. చేసుకోవాలా వద్దా, ఎందుకు సెల్యులైటిస్ మామూలు దెబ్బ తగిలి సెల్యులైటిస్ అంటాం. కొంచెం వాపు వచ్చిందంటే కదలకుండా ఉన్నారనుకో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కదలకుండా ఉంటే వెయిన్ అక్కడ నుండి థ్రాంబోసిస్ అయింది. సో వాళ్ళకి తెలియదు, ఉందా లేదో తెలియదు. మనం స్కాన్ చేస్తే కానీ బయటకు తెలియదు. మన క్లినికల్ కూడా ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు నార్మల్గా డీవీటీ క్లినికల్ సైన్స్ ఏంటి? క్లినికల్ సైన్స్ 2 ఉంటాయి ఇక్కడ, మోసెస్ సైన్, హ్యూమన్ సైన్ అని 2 ఉంటాయి. మనం క్లినికల్ ఎగ్జామ్ చేసి చూసుకోవచ్చు. ఓకే. పెయిన్ ఉందా లేకుంటే అక్కడ ఏరియాలో టెండర్నెస్ సైన్స్ ఉంటాయి, ఇప్పుడు సైన్స్ ఉంటాయి. సో క్లినికల్లీ ప్లస్ రేడియలాజికల్లీ అన్ని కలిపితే ఒక డయాగ్నోసిస్ వస్తుంది, కంప్లీట్ డయాగ్నోసిస్. ఒక ఓన్ క్లినికల్ తోటి 100% చేయలేము డయాగ్నోసిస్. కాబట్టి క్లినికల్లీ చూడాలి, పెథలాజికల్ అంటే టెస్ట్ చేసి, ఒకటి రేడియలాజికల్లీ స్కాన్ చేసి, అట్లా 3 కలిపేస్తే ఒక కన్ఫర్మ్ డయాగ్నోసిస్ వస్తుంది. అది కూడా 99%. 100% రావాలంటే ఓపెన్. సో అన్నీ మిక్స్ చేసి అన్నీ చేయాలి. అందుకే అందరు అనుకుంటారు ఇన్ని టెస్టులు రాస్తున్నారు అనుకుంటారు. మెడిసిన్ అనేది ఇంకా రీసెర్చ్ ఇంకా చేయాలి. మెడిసిన్ అని చాలా నేర్చుకోవాలి. మొత్తం బాడీలో కంప్లీట్ ఒకరికి తెలియదు కదా, అన్ని స్పెషాలిటీస్ వచ్చినాయి. కాబట్టి అన్నీ తెలియాలంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేయాలి, పెథలాజికల్ చేయాలి, అంటే టెస్ట్ చేయాలి, రేడియోలాజికల్ చేయాలి. అన్నీ చేస్తే ఒక డయాగ్నోస్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్న కండిషన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్ని ఓపెన్ చేసి అంటే లిటరల్ ఇప్పుడు ఒక పోస్ట్ మార్టం టైప్లో ఇన్ని డైసెక్ట్ చేసి ఇన్ని చూడాలి, ఇన్ని తెలుసుకోవాలి అని అంటారా? మరి ముందు తీసుకుంటే ఇప్పుడు బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా తీసుకున్నా, లేదు కొన్ని స్టడీస్ ఇప్పుడు ఉంటే వాళ్ళనే కదా తీసుకుని, ఇప్పుడు సుశ్రుత కానీ ఇప్పుడు కొందరు ఉన్నారు కదా లెజెండరీ ఫిగర్స్, మరి వాళ్ళు ఎట్లా స్టడీ చేసి ఉండొచ్చు? అప్పుడు లేదు కదా మరి అప్పుడు. అందుకే ఇప్పుడు లైఫ్ స్పాన్ ఇప్పుడు పెరిగింది కదా. అప్పుడు తొందరగా చనిపోయారు, 40sలో చనిపోయారు. లేదు అప్పుడే ఇక బతికే వాళ్ళని అంటారు కదా. మెడిసిన్ ఎంత డెవలప్ అవుతూ ఇప్పుడు మన లైఫ్ స్పాన్ 70 yearsకి వచ్చింది. అప్పుడు 40s 30s చనిపోయేవాళ్ళు. అప్పుడు ఎందుకు చనిపోయినా కూడా తెలియకుండా చనిపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా బయట అనుకునేది ఏంటంటే అప్పటోళ్ళు 100 ఏళ్ళు బతికేటోళ్ళు, ఇప్పుడు లైఫ్ స్టైల్ కి తినడం వల్ల తొందరగా ఒకరిద్దరు బతికే వాళ్ళేమో, ఓవరాల్ ఎక్కువ పర్సెంటేజ్ చనిపోయేవాళ్ళు. ఈవెన్ డెలివరీస్లో చాలా మంది చనిపోయేవాళ్ళు, తెలియదు, సెక్షన్ లేదు, చాలా కాంప్లికేషన్స్, పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్, ఆపరేషన్ కదా, ఆ కాంప్లికేషన్స్ తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా. ఓకే. సో మనం సైన్స్ ఎంత డెవలప్ అయింది, సైన్స్ అంతా మనం దాన్ని వెల్కమ్ చేయాలి. సైన్స్ ఎంత డెవలప్ అయింది, సైన్స్ ఫాలో కావాలి. అంత సైన్స్ డెవలప్ అయింది. దాన్ని జస్ట్ 40-50 చనిపోయేటప్పుడు ఇప్పుడు 70కి వచ్చినాం. మన ఇండియా కూడా మన ఎక్స్పెక్ట్ లైఫ్ స్పాన్ 70 yearsకి వచ్చేసింది. 71 అంతా 70 వచ్చేసి పెరిగింది అని అంటుంది. డెఫినెట్గా సైన్స్ తోటి మనం ఇంకా పెరుగుతాం. అంటే పెరగడం పాజిటివ్ థింగ్, నెగిటివ్ థింగ్. పాజిటివ్ థింగ్ డెఫినెట్గా. నెగిటివ్ ఎందుకు అనుకుంటున్నారంటే దీంట్లో బిజినెస్ పీపుల్ వస్తారు, కార్పొరేట్స్ వచ్చినాయి, బిజినెస్, దీని మెడిసిన్ అనేది బిజినెస్ చేసే వాళ్ళు చేస్తారు. కానీ అట్లా నెగిటివ్ అనిపిస్తుంది చాలా మందికి. సో ఇది మనం నేను అనుకునేది కూడా, నా డ్రీమ్ కూడా, మనకు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ షుడ్ బి ఫ్రీ. మనకు చెప్పిన మన రాజ్యాంగ నిర్మాతలు, ఆ పెద్దవాళ్ళు అప్పుడు చెప్పిన ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 2 కంపల్సరీ ఫ్రీ ఉండాలి, ప్రైవేటైజేషన్ ఉండకూడదు. ఈ ప్రైవేటైజేషన్ అయింది కాబట్టి అది బిజినెస్ అయింది. దాన్ని
దానివల్లనే ఇవన్నీ. దానివల్లనే బిజినెస్ ఇంకా ఎక్కువ ఎక్కువ చేయడం వచ్చేసి. ఇప్పుడు అంటే నార్మల్గా మార్కెట్లో ఉన్న క్వశ్చన్, మాక్సిమం ఫుడ్ బిజినెస్ అంటే ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ అన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు మెడికల్ బిజినెస్. రెండు ఒకదానికొకటి రన్ అయితూనే సొసైటీని ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ డయాబెటిక్ తీసుకుపోవడం కోవిడ్ వచ్చినప్పుడు బయట ఫుడ్ తినలేరు కదా, చాలా హెల్తీ, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయినాయి, అందరు హెల్తీ ఉన్నారు. భయం మీద ఉన్నది కానీ తగ్గినాయి, అప్పుడు చాలా తగ్గినాయి. అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. బయట ఇన్ఫెక్షన్ చాలా ఉంది. ఇప్పుడు సర్వేలో మన ఇండియా లెవెల్ మొత్తం 100% తీసుకుంటే మన హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాలలోనే 80% ఉంది ఫుడ్ ఇన్ఫెక్షన్. కాబట్టి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అన్నీ మనకు బ్రెయిన్ ఫస్ట్ ఎట్లా అంటారో అబ్డామన్, సెకండ్ ఆర్గన్, సెకండ్ బ్రెయిన్ అంటారు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సేయింగ్ ఉంటుంది కదా, వెయిట్ టు ఏ మ్యాన్స్ హార్ట్ ఈజ్ ఈ స్టమక్ అని చెప్పి. ఎందుకన్నారంటే అది ఆల్మోస్ట్ సెకండ్ బ్రెయిన్. దాని జాగ్రత్త చూసుకోవాలి, దాన్ని సాటిస్ఫై చేసి దాన్ని జాగ్రత్త చూసుకుంటే ఆటోమేటిక్ దాన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై అంటే దానికి రెస్ట్ ఇవ్వాలంటే మినిమం పడుకోవడము, కరెక్ట్ టైం దానికి తినడము, అంటే మనం హెల్తీగా ఉంటాం కంపల్సరీ. స్టమక్ కూడా చాలా, అబ్డామన్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్కి ఎంత ఇంపార్టెంట్, సెకండ్ బ్రెయిన్ సింబాలికల్గా. కాబట్టి గట్ చాలా ఇంపార్టెంట్. గట్కు సంబంధించిన హెల్తీ ఫుడ్స్ తినాలి కదా. హెల్తీ ఫుడ్స్ అంటే ఫైబర్ రిచ్ ఎక్కువ తినాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి, అన్నీ మిక్స్డ్. మనం మెయిన్ అనుకున్నాం కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎట్లన్నా అవి మిక్స్డ్లో అన్నీ తినాలి కంపల్సరీ. ప్రజెంట్ జనరేషన్లో తీసుకుంటే మైక్రో న్యూట్రిషన్స్ ఓకే, కానీ మైక్రో న్యూట్రిషన్స్ నెగ్లెక్ట్ చేస్తారు కదా, విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ తెలియదు. మన పెద్దవాళ్ళు చెప్పిందంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఓకే, అన్నీ ఇట్లా తినాలి అని అన్నారు, అది ఓకే. ఆర్గానిక్ తినప్పుడు అన్ని ఆర్గానిక్ తినేవాళ్ళు. అది నుంచి ఇప్పుడు ఈ బిజినెస్, ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్స్ వచ్చినాయి కాబట్టి దాంతో ఇన్ఫెక్షన్ వీటితోటి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు అపెండిక్స్ అని ఓపెన్ చేస్తారు, క్యాన్సర్ ఉంది అని. ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ ఎక్కువ పెరగడానికి రీజన్ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ నాన్ స్టిక్ కుక్ వేర్ యూజ్ చేయడము అనేది కూడా ప్రూవ్ అయ్యింది, ప్రూవెన్ ఫ్యాక్ట్. క్యాన్సర్ పెరగడానికి ఇవన్నీ కెమికల్స్ మనం అన్ని యూజ్ చేస్తున్నాం కదా. మిల్క్ అడల్ట్రేషన్ అయింది, ఫుడ్ అన్నీ, ఇవన్నీతోటి బయట అన్నీ ఆల్మోస్ట్ ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్తో సహా అన్నీ అయినాయి. కాబట్టి అవి రిలేటెడ్ డెఫినెట్. మనం మంచి, అందుకే ఇప్పుడు బయట డెవలప్డ్ కంట్రీస్ అందరూ అడవిలాగా అంటే ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నారు. కంట్రీ సైడ్ వచ్చి సిటీస్ వదిలేసి కంట్రీకి వస్తున్నారు. ఆర్గానిక్ కావాలి కాబట్టి వాళ్ళే పండించుకొని వాళ్ళు కూడా అంటున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ 5-10 years లో మళ్ళీ ఫార్మింగ్ చేసుకొని బతికేటోడే కింగ్, అంటే హెల్తీగా ఉండి హెల్తీగా తినేవాడే కింగ్. ఒకప్పుడు మనకు కార్ ఉంటే రిచ్, సైకిల్ ఉంటే రిచ్, కార్ ఉంటే రిచ్. ఇప్పుడు ఫామ్ హౌస్ ఉంటే రిచ్. మనం చేసుకొని మనం వండించుకొని చేసుకోకపోయినా పర్లేదు కానీ ఫామ్ హౌస్ ఉంటే రిచ్. అట్లా మనం చేసుకోవడం అన్నట్టు, అంటే కంఫర్ట్. మామూలుగా ఇప్పుడు హ్యూమన్ బాడీలో అంటే ఇప్పుడు ఒక కట్ అయ్యింది లేదా ఏదైనా జరిగింది, సూచర్ వేస్తుంది, హార్ట్ అంటే హీల్ లేదంటే రీఅటాచ్ కావాలంటే కష్టమైంది ఏంటి? స్కిన్ లేదంటే వెయిన్స్ లేదంటే ఆర్టరీస్ ఏంటి? స్కిన్ కట్ అయితే డీప్ వరకు కట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా స్కిన్ కట్ అయింది, సూచర్స్ వేసినాం, లేదు వెయిన్స్ కట్ అయినాయి, సూచర్స్ వేయడం, ఆర్టరీస్ రీఅటాచ్ అవుతాయా? హార్డ్ కష్టమా? చేసేస్తాం. ఆర్టరీస్ అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు. ఆర్టరీస్ అయితే నర్వ్స్ చేస్తాం, అన్నీ చేసేస్తాం. ఎందుకంటే ముందు అనేటోళ్ళు కదా, ఇప్పుడు ఆర్టరీస్ కట్ అయితే చనిపోతారు, బ్లడ్ లాస్ అయిపోతుంది, తొందరగా చనిపోతారు, కదా. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కాబట్టి అన్నీ చేసేస్తారు. అన్ని స్పెషాలిటీస్ అయిపోయినాయి కాబట్టి ఎవరి వాళ్ళు ఏ స్పెషాలిటీ వాళ్ళు అన్నీ చేసేస్తారు, అన్ని ట్రీట్మెంట్ అయిపోయింది. ఓకే, సో ఇది కష్టం అనేది ఏది లేదు. ఇది కష్టమైనది ఏం లేదు. ఇంకా బ్రెయిన్ ఒకటి మిగిలింది, దాని ఒకటి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ట్రాన్స్ప్లాంట్లు అయిపోయినాయి. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక ఇంకేముంది, మంచి ట్రాన్స్ప్లాంట్ దానికి లైఫ్ స్పాన్ జరుగుతుంది, కొన్ని 100 సంవత్సరాలు బతకొచ్చు. అప్పుడు ఏదైతే బాగుందో దాన్ని తీసేసి ఇంకోటి పెట్టుకొని అది ఇంకా ఎక్కువ బతకొచ్చు. అందుకే సైన్స్ ఇంకా డెవలప్ అయితే అప్పుడు 100 బతుకు. మరి ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కదా, మరి మనుషుల అవసరం లేదంటుంది కదా. ఏఐని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి, దాన్ని మనం యూజ్ చేసుకునేటట్టు సైంటిఫిక్ యూజ్ చేసుకుంటే ఏఐ చాలా యూస్ఫుల్. దాన్ని మామూలుగా అంటే మనిషి మనము ఒకటి ఉంది, పాజిటివ్ కాదు కానీ నెగిటివ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అది నెగిటివ్ యూజ్ చేస్తాం. మన వాళ్ళు ఎట్లా అంటే దాని మీద డిపెండెంట్ కావద్దు మనకి. ఇప్పుడు నేను డాక్టర్ అనుకో, డాక్టర్గా నేను ఏమి యూజ్ చేయాలి, కొత్త టెక్నాలజీ వస్తే పబ్లిక్ యూజ్ అయ్యేది, నాకు యూజ్ అయ్యేది, తక్కువ రేట్లో
పబ్లిక్ తక్కువ రేట్లో నాకు తక్కువ రేట్ ఇచ్చి యూజ్ కావాలి. అట్లా అట్లా యూజ్ చేసుకోవాలి టెక్నాలజీ. ఇప్పుడు సర్జరీస్ ఉంది, సర్జరీలో టెక్నాలజీ. ఇప్పుడు ఇంతకుముందు మామూలు ఓపెన్ సర్జరీ చేసి ఇప్పుడు లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ వచ్చినాయి, లేజర్స్ వచ్చినాయి. ఆ టెక్నాలజీ దాన్ని ఏఐని అట్లా యూజ్ చేసుకోవాలి, మనం మంచిగా యూజ్ చేసుకోవాలి. డెఫినెట్గా అవి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటుంది. అంటే ఇప్పుడు 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకుంటే సమ్ 2000s ఎర్లీ 2000s వచ్చింది. లైక్ ఇంటర్నెట్ కానీ ఎక్సెట్రా ఇన్వెన్షన్స్ కానీ టెలిఫోన్ కానీ ఇవన్నీ వచ్చింది. అంటే కిలోమీటర్స్ అన్ని తగ్గినాయి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు లైక్ విఆర్ వచ్చింది, ఏఐ వచ్చింది, సర్జరీస్ కూడా ఏదో కంట్రీ ఉన్న డాక్టర్ త్రూ ఇంటర్నెట్ వయా విఆర్ అక్కడ చూస్తూ అక్కడ ఆపరేట్ చేస్తూ రోబోటిక్స్ తోని ఇక్కడ సర్జరీస్ చేయవచ్చు. వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇంటర్నెట్ తోటి బయట వాళ్ళ సజెషన్ తీసుకోవచ్చు. నేను సర్జరీ చేస్తున్నా, నాకు ఏం డౌట్ వచ్చింది, అమెరికాలో డౌట్ రావడం పక్కకు పెట్టండి. ఇక్కడ రోబోటిక్ స్ట్రక్చర్ ఉంటుంది, చేయొచ్చు. అక్కడ డాక్టర్ అక్కడ ఆపరేట్ చేసి ఇక్కడ సర్జరీ చేసేయడం జరుగుతుంది, చేయొచ్చు. ఇప్పుడు రోబోటిక్ అయింది కదా, రోబోటిక్ సర్జరీ. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకుంటే ఇప్పుడు ఏదైతే సైబర్, ఏదైతే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఎక్సెట్రా ఏఐ కానీ ఉందో ఈ టెక్నాలజీ మీరు పాజిటివ్ వే అంటే ఇప్పుడు మెడికల్ ఇంత డెవలప్ అయింది కదా, మరి ఇక్కడ డాక్టర్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? అంటే టెక్నాలజీ ఈజ్ రిప్లేసింగ్ హ్యూమన్ జాబ్స్ కదా, మరి డాక్టర్ జాబ్ ఉంటుందా పోతుందా? ఎందుకు పోతుంది? డాక్టర్స్ కంపల్సరీ మన బ్రెయిన్ మన అంతా ఇంకా ఏది అది రాదు, రిప్లేస్ మనం యూజ్ చేసుకుంటూ దాన్ని యూజ్ చేసుకుంటూ మనం యూజ్ చేసుకోవాలి. ఎక్కడ అంటే ప్రాబ్లం ఏడైతుంది అని అంటే మనిషి దాన్ని యూజ్ చేయడమే ప్రాబ్లం లాగా అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఐటీ జాబ్స్ కానీ ఎక్సెట్రా కానీ అంటే ఒక డెవలపర్స్ అంటే దాన్ని సృష్టించిన వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు తప్ప మిడిల్. ఇప్పుడు ముందు డేటా ఎంట్రీ ఉంటుండే, ఇప్పుడు లేదు, కంప్లీట్లీ కంప్యూటరైజ్డ్ అయిపోయింది. ఒక సిస్టమ్ మెయింటైన్ చేసేది ఉంటుండే, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది మేనేజ్మెంట్, ఇప్పుడు అది లేదు, కంప్లీట్ ఏఐ ఇప్పుడు మొత్తం కంప్యూటర్స్ యూజ్ చేసుకున్నట్టు. అట్లా మరి ఇప్పుడు రోబోటిక్ తో అక్కడున్న డాక్టర్ ఆపరేట్ చేసి ఇక్కడ చేస్తున్నాడు కదా. ఇది ఏఐ దీన్ని ఇప్పుడు న్యూరల్ లెర్నింగ్ ఉంది, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఉంది, అది లర్న్ చేసుకొని అది కూడా ఎక్స్పీరియన్స్ తీసుకొని నంబర్ ఆఫ్ సర్జరీస్. ఇప్పుడు ఒక మనిషి ఒక 1000 సర్జరీస్ చేయాలంటే కష్టం, అంటే నార్మల్ ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే. కానీ ఇప్పుడు ఏదైతే మిషన్ లెర్నింగ్ ఉందో ఒక 1000 సర్జరీస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది కదా. చేయొద్దు మరి, ఏం అట్లా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేస్తే ఆటోమేటిక్ కొన్ని వేల ఆపరేషన్ చేసి ఉంటా, అదే మనం ఏఐ అప్లికేషన్ పెడితే అది కొన్ని లక్షల కోట్లు చూస్తుంది. దాని ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనం నాకు అన్ని తెలియకపోవచ్చు కదా, 100% అది ఏఐ తోటి దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రేర్ డయాగ్నోసిస్ ఉంది, నాకు అర్థం కాకపోవచ్చు, అది చెప్పేస్తుంది, దాన్ని అప్పుడు యూజ్ చేసుకోవాలి. అట్లా రేర్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవాలి. దాని ప్రతి పని నువ్వే చేయాలంటే మనం మనల్ని డామినేట్ చేస్తుంది. సో చెడుకు మంచికి మనకు అవసరానికి యూజ్ చేసుకోవాలి. డెఫినెట్ గా ఏ యూజ్ అవుతుంది మన అవసరానికి యూజ్ చేసుకోవాలి. అంటే మా ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే దీంట్లో ఉన్నదాన్ని తీసుకుంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ స్ట్రక్చర్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా దీనివల్ల? ఇప్పుడు కార్పొరేట్స్ పెరుగుతుంది, అదే కదా మనకు నెగిటివ్. నేను అనుకున్నది నెగిటివ్. కార్పొరేట్స్ అప్లికేషన్ కూడా వాళ్ళు మాత్రమే యూజ్ చేసే స్టాండర్డ్ ఉంది. బిజినెస్ అవుతుంది, మెడిసిన్ అనేది బిజినెస్ అవుతుంది. స్పెషాలిటీ వైజ్, పేషెంట్ వైజ్ ఒక ఎంపతి లేకుండా అయింది. పేషెంట్ మీద కనీసం ఆయన ఏ స్టేజ్లో చూసి అది లేకుండా అయింది, బిజినెస్ అయింది. ఏఐ కూడా బిజినెస్ అయితే ప్రాబ్లం. ఏఐని యాజ్ అ డాక్టర్గా ఏఐని పాజిటివ్ నెగిటివ్ వేస్లో తీసుకుంటే ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్స్ కానీ అక్కడ వాళ్ళకి మాత్రమే థ్రెట్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అంటే ఇప్పుడు మెడికల్ వాళ్ళలో కూడా ఇంత రోబోటిక్ వచ్చింది, ఇది వచ్చింది. దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది సామాన్యునికి దొరకడం అనేది టైం పడుతుంది. ఒక లేమన్ పీపుల్కి దొరకాలంటే, లేదు ఒక కామన్ మ్యాన్కి దొరకాలంటే టైం పడుతుంది. కార్పొరేట్స్ ఎంత వచ్చినాయంటే అక్కడ ఒక స్పెషలైజేషన్ లేకపోయినా, సూపర్ స్పెషాలిటీ లేకపోయినా, Tier 2 సిటీస్ అంటే Tier 2 టౌన్స్లో వచ్చి కూడా పెట్టేస్తున్నారు. కాస్ట్ Tier 1 సిటీస్తో, మెట్రోపాలిటన్ సిటీస్ ఈక్వల్గా తీసుకుంటారు. ఆల్మోస్ట్ యావరేజ్ తీసుకుంటే 1 lakh, ఇక్కడైనా 1 lakh అవుతుంది, అక్కడైనా 1 lakh అవుతుంది యావరేజ్గా. మరి అది ఎట్లా? మానిటరింగ్ ఉంది కదా, మానిటరింగ్. సో మెయిన్ ఏది వచ్చినా మనం ఎడ్యుకేషన్ అంటే దాని గురించి తెలియడం, పబ్లిక్ క్వశ్చన్ చేయాలి, ప్రతి దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. ఎవరినైనా ఒక డాక్టర్ నువ్వు సెకండ్ క్వశ్చన్ చేయనియ్యరా కదా, ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయడం తప్పులేదు. అంటే డాక్టర్ అయినా ఏ ఫీల్డ్ అయినా క్వశ్చన్ చేయొచ్చు, కాదనట్లేదు. ఇప్పుడు డాక్టర్స్ కూడా యూనియన్లు ఉన్నాయి. సపోజ్ ఒక పేషెంట్ డెత్ అయినా ప్రొటెక్ట్ చేయడానికి యూనియన్స్ వస్తున్నాయి. యూనియన్స్ అయినా
అంటే ఎవరిది అసలు అక్కడ రియల్ ప్రాబ్లం మెజారిటీ డాక్టర్స్ అంటే సొసైటీలో తీసుకుంటే మెజారిటీ డాక్టర్స్ అంటే నేను ఒక జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు. మెజారిటీ డాక్టర్స్ ఎట్లా అంటే పేషెంట్స్ ని భయపెట్టించుకునే స్టేజ్ లో ఉన్నారు. నీకు తెలియదు నేను డాక్టర్ నేనా నువ్వా ఈ క్వశ్చన్ వస్తుంది. అంటే మొత్తం కరెక్ట్ కాదు, కొన్నిసార్లు పేషెంట్కి అర్థం కానప్పుడు వాళ్ళు రాంగ్ మోటివేషన్ అయ్యారు. పేషెంట్స్ కూడా ఎట్లయితే సైన్స్ డెవలప్ అయిందో ఇక్కడ పేషెంట్స్ డెవలప్ కాలేదు. పేషెంట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది అర్థం చేసుకోవాలి. డాక్టర్ ఏమి ఎవరు కావాలని అది చేయరు. సో దీని సర్జరీ, ఇప్పుడు నేను ఒక సర్జరీ అనుకో, అపెండిక్స్ అనుకో, దానికి అనస్థిషియా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందరి బాడీ, అందరి ఇమ్యూనిటీ, అందరి డెవలప్మెంట్ సేమ్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక సేమ్ ఒపీనియన్, ఒక అపెండిక్స్ చేస్తే ఇంకొక అతనికి డిఫరెంట్ ఉంటుంది, ఆయన వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి అనస్థిషియా నుంచి సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కొక్క కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఎవరికి కాంప్లికేషన్ వస్తే చెప్పలేము. మోస్ట్లీ మనం పేషెంట్స్ కన్నా ఎక్కువ మాకు ఎక్కువ ఉంటుంది, మేము మంచిగా చేయాలి, మా చేతిలో బాగా కావాలి అని పేషెంట్స్ కన్నా ఎక్కువ మాకు ఉంటుంది, డాక్టర్స్కి ఉంటుంది డెఫినెట్. ఇదైతే షూర్. మేము మంచి చేయాలని ఉంటుంది, ఎవరికైనా బ్యాడ్ చేయాలి ఇంకా ఎక్కువ రావాలి, మా దగ్గరికి ఎక్కువ రావాలని ఉంటుంది కదా. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ మంచి చేయాలి అని ఇంత ఒపీనియన్ ఉన్నప్పుడు మరి కార్పొరేట్ ఇంత లోపలికి ఎందుకు వచ్చేస్తుంది? కార్పొరేట్ అనేది బిజినెస్. అదే మరి డాక్టర్స్ మంచిగానే ఉన్నప్పుడు ఎందుకంటే నేను అనేది కూడా అందుకే హెల్త్ అనేది బిజినెస్ లాగా తీసుకుపోదు. గవర్నమెంట్ని మనం ఓటు అనేది పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు, మన రాజ్యాంగ నిర్మాత ఇచ్చింది మనకు ఓటు వేసేటప్పుడే మనం అడగాలి. నాకు బేసిక్ అది మన రైట్, హెల్త్ ఎడ్యుకేషన్ మన బేసిక్, నాకు ఫ్రీగా కావాలి, నేను ఫ్రీ ఇస్తే నీకు ఓటేస్తాను. అంటే వాళ్ళు కూడా అంటారు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మీకు పోకమనట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మీకు పోకమనట్లేదు, మీరు అక్కడ పోకుండా ప్రైవేట్లో మేము చూపెట్టుకోండి అని మేము బలవంతం చేయట్లేదు కదా, మీరు అక్కడ చూపెట్టుకొని మాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని ఎందుకు అంటున్నారు అంటారు. పబ్లిక్ దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని అంటారు. మరి దానికి ఆన్సర్ అదే అంటున్నా కదా, మనమే పబ్లిక్ మోటివేట్ కావాలి, పబ్లిక్ ఎడ్యుకేట్ కావాలి. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్ తీసుకుంటే ఇండైరెక్ట్లీ లింక్ టు వన్ ఆర్ ది అదర్ పొలిటీషియన్. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లోనే ఒక స్కూలు బదులు నాకు గుడి కట్టిమని అడుగుతారు. నాకు సర్పంచ్ ఉన్నాడు, ఎలక్షన్స్లో ఎమ్మెల్యేనే ఉన్నాడు, దానికి బేసిక్ నీడ్స్ రోడ్డు, వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇది వదిలేసి గుడి కట్టమని అంటారు. మనం అడిగేదాన్ని బట్టి అడిగే మన ఎడ్యుకేషన్ పెరగాలి, మన ఏం అవసరమో పెరగాలి. సో నువ్వు ఇంత మంచి ఆయుధం ఉంది మన కోర్టు, నీ అందరము కలవకుంటే చేస్తారు వీళ్ళు పాలిటిషియన్స్. ఏంటంటే మనం అడుగుతలేం కాబట్టి వాడు చేసుకోవాలి, సారీ ఆయన వాళ్ళు చేయాలని అంటారు. మనం అడుగుదాం అనుకో, నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, నాకు ఫ్రీ అని మనం అడిగితే డెఫినెట్గా ఆయన చేస్తాడు. ఎందుకు చేయడు? ఏది అవసరమో అది ఆయన, లేకుంటే ఆయనకు లేదు కదా, ఆయన పోస్ట్ లేదు. ఆయన పోస్ట్ ఎవరు ఇస్తున్నాం? మనమే ఇస్తున్నాం పోస్ట్. మనం ఓట్లేసి మనం ఇస్తున్నాం పోస్ట్ ఏమి ఇచ్చినప్పుడు నీకు ఏం చేయాలని మనం అడగాలి. నాకు స్కూల్ కావాలి, నాకు హాస్పిటల్ కావాలి, రెండు ఇంపార్టెంట్ ఫస్ట్. ఏమి ఇంకా వేరే బేసిక్ నీడ్స్ వాటర్ ఏం లేవో అవి అడగాలి. అడిగితే చేస్తాడు, పొలిటీషియన్ చేస్తాడు. ఎందుకు చేయడు? ఇప్పుడు ప్రైమరీ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మండల్స్లో, అక్కడ అంటే మండల్కి ఒకటి ఉంటుందా అది, లేకపోతే ఎట్లా ఉంటాయి? స్కూల్స్ స్ట్రెంత్ బట్టి హాస్పిటల్స్ కూడా ఒక 30,000కి ఒక పిఎస్సి ఉంటుంది. ఓకే, దానికి అట్లా ఒక్కొక్క పిఎస్సి ప్రైమరీ 30,000కి ఒకటి ఉంటుంది. ఒక డాక్టర్ పాపులేషన్ రేషియో ఉంటుంది, ఒక డాక్టర్కి 1000 పేషెంట్స్, అట్లా 1000 మెంబర్స్ అట్లా. మరి ఇప్పుడు ఒక పిఎస్సికి 30,000 మెంబర్స్కి ఒక బట్టి ఏరియాని బట్టి ఇస్తారు. 30,000 అంటే మరి 30 డాక్టర్స్ ఉంటారు. అంటే ఒక్కొక్క ఇది ప్రైమరీ హెల్త్ కేర్ కదా. ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ప్రివెంటివ్ రాకుండా చూసుకోవడం. ప్రివెన్షన్ ఎట్లా? ప్రివెంటివ్ డెఫినెటివ్ కేర్ మళ్ళీ సెకండరీ, టెర్షరీ మళ్ళీ ఉంటాయి కదా. ఇది ప్రైమరీ అంటే మనం ప్రివెన్షన్ ఎట్లా దాన్ని రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటర్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ప్రివెంటివ్ ఎట్లా తీసుకోవాలని. ప్రివెంటివ్ కదా మెయిన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాని క్యాంప్స్ పెట్టడము. అంటే ఇప్పుడు ఒక 1000 పీపుల్కి ఒక డాక్టర్ ఈ రేషియో వల్లనే కదా ఇప్పుడు కోవిడ్లో కూడా ఇబ్బంది అయింది. మరి సరిపోలేరు కదా, సరిపోలేరు మనకు. అవును, డాక్టర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గింది, పాపులేషన్ పెరిగింది. 1000 అన్నాం కదా, 800 చిల్లరే ఉంది. పబ్లిక్ పెరిగింది, డాక్టర్స్ కూడా
ఎక్కువైంది. కరెక్ట్ యూజ్ చేసుకోవాలి డాక్టర్స్ను. ఇక గవర్నమెంట్కి నెగిటివ్ అని కాదని గవర్నమెంట్లో డాక్టర్స్ కరెక్ట్ రిక్రూట్ చేయట్లేదు, అసలు పర్మనెంట్ పోస్టులే లేవు, అన్నీ కాంట్రాక్ట్ అయిపోయినాయి. రిక్రూట్మెంట్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. డాక్టర్స్ యూజ్ చేసుకుంటే మంచి మనం ఒక సిస్టమ్ చేయొచ్చు. ఓకే, హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా అన్నిటికన్నా, వెల్త్ కన్నా డబ్బుల కన్నా ఇంపార్టెంట్ మన హెల్త్ కదా. హెల్త్ తర్వాతనే నెక్స్ట్ డబ్బులు కావాల్సి ఉంది. హెల్త్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దేనికైనా హెల్త్ ఇవి కంపల్సరీ. మన బడ్జెటే ఇవ్వట్లేదు, మనం ఇచ్చిన మన వార్షిక బడ్జెట్లో హెల్త్కి లేనేలేదు. ఎవరు అడగాలి? పబ్లిక్ అడగాలి, మనం కదా. మనం ఓట్లు వేసేది మన చేతిలో ఉన్నాం. ఇప్పుడు ఓటర్ ఇస్ కింగ్, మన పబ్లికే కింగ్ కదా. మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది, వీళ్ళంతా వాళ్ళ మంత్రులు. కింగ్ ఎవరు? పబ్లిక్ కింగ్. కాబట్టి కింగ్ వాళ్ళతో చెప్పాలి. సో కింగ్ను తెలివి లేకుండా చేసేసిండ్రు, అంటే చదువు లేక ఇది లేకుండా అయ్యింది. వీళ్ళు మోటివేట్ కావాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అందుకే ఎడ్యుకేషన్ కావాలి. వీళ్ళు మోటివేట్ అయ్యి క్వశ్చన్ చేసి మనం అడిగితే డెఫినెట్గా అవుతుంది. అడగాలి. ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ యాజ్ అ డాక్టర్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే యాజ్ అ ప్రొఫెషన్ పరంగాను, ఒక డాక్టర్ టు పేషెంట్ పరంగా. యూత్ మన ఇండియా అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారు. యూత్ని కరెక్ట్ యూజ్ చేసుకొని మిగతా కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే మన ఇండియాలో ఎక్కువ. సో ఆ యూత్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే మనం చాలా ఈ డెవలప్ కంట్రీస్, మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ అనే అంటున్నారు. కరెక్ట్ మనం యూజ్ చేసుకుంటే మన వాళ్ళు రాజ్యాంగ నిర్మాతల్లో ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం పోయింటే ఎప్పుడో మనం అమెరికన్ మిగతా అన్నింటిని దాటేసేవాళ్ళం. సో యూత్ కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్ సెటప్ ఉంది కాబట్టి గవర్నమెంట్ సెటప్, దీన్ని పబ్లిక్ యూత్, మన బడ్జెట్ మనకి ఇంపార్టెంట్ హెల్త్. నా చెప్పేది హెల్త్ కాబట్టి హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో హెల్త్ చూసుకోవాలి, బడ్జెట్ ఇంప్రూవ్ చేసుకోమన్నారు గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ పిఎస్సీస్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవి ఇంప్రూవ్ చేయాలి, స్ట్రెంథన్ చేయాలి. గవర్నమెంటే యూజ్ చేసుకోవాలి, ఎవరు ప్రైవేట్కి పోదు. బిజినెస్ ఎట్లా మనం ప్రైవేట్ పోతున్నాం కాబట్టి వాడు బిజినెస్ చేసుకుంటాడు, మనం ప్రైవేట్కే పోదు, గవర్నమెంటే యూజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ స్ట్రెంథన్ అడగాలి. మనం అడిగితే వాళ్ళు చేస్తారు, ఎందుకు చేయరు? ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు చెప్పారో మనము పబ్లిక్ కింగ్ అని, మనం కింగ్, మనం అడగాలి వాళ్ళని. అంత మంత్రులు వాళ్ళందరూ నాకు బడ్జెట్ పెంచు, మా గవర్నమెంట్ ఇవ్వు అని చెప్పేసి అడిగితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ సైన్స్ చాలా డెవలప్ అయింది, చాలా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇండియాలో చాలా మన టాలెంట్ ఉంది. అసలు దీన్ని యూజ్ చేసుకుంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు లేరు, ఏ కంట్రీ కూడా మనల్ని చేయలేదు. డెఫినెట్. థ్యాంక్ యూ డాక్టర్.